फोटो का निर्मणी निर्मणी తీసుకొచ్చారు భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డ కనిపించాడు. నేను ఆరోగ్యాన్ని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, క్షేమంగా గృహాన్ని తీసుకొచ్చారు. నీకు స్తోత్రాలు బిడ్డ మీరు బహుగా దీవి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే తల్లిని తండ్రిని దీవించండి. తగిన బిడ్డ విధంగా పెంచాలి, తగిన జ్ఞానం బిడ్డకు దాయించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అది అమ్మమ్మ వచ్చింది. ముద్దులు పెట్టుకో. తల్లి తీసుకొస్తాను కదా, కొంచెం పాలు ఇచ్చేసి తీసుకొస్తాను. అవైపున్నారా తీసుకొస్తాను, పాలు ఇచ్చేసి
ఇంకొక పాట పాడు. లాగ్ అవుతుంటే కాబట్టి అటు ఇటు తిరుగుతున్నారు, చాలా మంచిది కాదు. కుర్చీలు చూడండి రకరకాలుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. ఎవరు మాట్లాడదు, గవర్నర్ వచ్చేయాల, ఇంట్లో ఉన్నవారు వచ్చేయండి రాత్రిలోకి. మనం ప్రారంభించాం అనుకున్న సమయానికి. 12:30 కల్లా ముగించేస్తున్నాం. అంటే చెప్తారు చెప్పండి. మంచిదండి మీ అందరికీ.
ప్రభువును రక్షకుడైన తగులుతుంది కదా. నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చెరి చూడు చెరి. మరి మనం ఆశించిన రీతిగా మరి చిన్న బాబుని ప్రమోద్ని అలాగనే దీపాన్ని ప్రేమించి వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి కదిగా పట్టుకోండి. వారికి ఇచ్చిన బిడ్డ ఓకే అంటే బిడ్డ జాగ్రత్త. మోహన్ గారు రైట్. 4 నెలల 15 రోజులు అయింది కానీ క్షేమంగా ప్రభు తీసుకొచ్చారు. ఇంతవరకు మరి వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉండి మరి దేవుడు కాపుదల ఉంచాడు. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాము. మన ప్రియులు సంఘ పెద్దలు బనమండ ఈశ్వరత్న గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వాకింగ్ చదువుతారా? అయితే సుదర్శన్ రావు గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాం. పరిశుద్ధుల మహోన్నతుల మహాగణానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడ ఆదరణకర్త గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ ఉదయకాలం సమయంలో ప్రభు ఏదో నిమిత్తమైన నిదోషం గృహమందు మీకు చేరి ఈ విధంగా నేను స్తుతించడానికి నేను ఆరాధించడానికి వచ్చిన మహాకృప పట్టినకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక నాయన మరి ప్రమోదుగా దీపాన్ని మీరు ప్రేమించి నాయన వారిని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఒక మంచి కుమారుని మీరు అనిపించిన దాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పటివరకు ప్రభా 4 నెలలో 15 రోజులు ప్రభా సరే అర్థాత్ గొప్ప దేవ అతన్ని కట్ట గొప్ప దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డనైనా ఈ డెలివరీ టైంలో ప్రభా నాయన అనేక భయంకరమైన వార్తలు విన్నా ప్రభా. అటువంటి సమయంలో ప్రభు మీరు ఆదరించిన మంచి నాయన మీరు మంచి డెలివరీ ఇచ్చి ప్రభా బిడ్డను మీరు ఆదరించిన దాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అదే సమయంలో ప్రభా ఇక్కడ మరి తాతయ్య గారికి అలాగే నాన్నమ్మ గారికి కూడా అనారోగ్యం వచ్చింది. అదే ప్రభా అక్కడ కూడా నైనా మరి మంచి వర్తమానం లేదునైనా అక్కడ కూడా నైనా అనారోగ్యంలో ఉన్నారు ప్రభా. అటువంటి స్థితిలోనైనా మరి తల్లిని బిడ్డని మీరు ఆదరించారు. అలాగే మరి తండ్రి కూడా సమస్య అయినప్పటికీ నేను మీరు అంత ఆదరణ ఇచ్చిన ఆయన బిడ్డని సురక్షితంగా కాచి కాపాడుకో ప్రభా. మరి దినముల ప్రభావ వారి స్వగృహానికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నువ్వు ఆశ్చర్యకర ఆదరణ కర్తావు ప్రభా. నువ్వు నైనా ఆదరించి బిడ్డని నైనా మీరు కాచి కాపాడేది నైనా ఈ దినములు ఇక్కడ చేర్చిన దాన్ని బట్టి లెక్కలేని స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి చేర్చిన ఉద్యోగం ఆశీర్వదించడానికి నువ్వు ఆరాధించడానికి ఇచ్చిన మహాతరుణాన్ని బట్టి లెక్కలేని స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నైనా ఇంకా భయంకరమైన దేవలో ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినైనా మంచి వర్తమానం లేదు ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన వాతావరణం భయంకరమైన పరిస్థితులు ప్రభా. అన్నప్పటికీ అయినా ఈ మహాకృపను బట్టి మేము కొద్దిమందికి ఇక్కడ మీరు చేరి నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ దోషులు ఇక్కడికి చేరి ఉన్నారు ప్రభా. ప్రతి దోషులు దీవించండి ప్రభా. ఈ దోషుల ద్వారా మాకును నేను కావలసిన మంచి వర్తమానములు వినిపింపు చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నైనా బిడ్డ విషయంలో కూడా నైనా బిడ్డని మరి తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలో అటువంటి అయినా మరి 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 వారి అటువంటి వాక్యాన్ని బిడ్డ ద్వారా వినిపింపజేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రభా. నాన్న మరి ఏ విధంగా తన కుమారుని సమయాన్ని పెంచిందో ప్రభా ఆ విధంగా నాయన తల్లి బిడ్డలు కూడా పెంచడానికి కృప దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏదైనా ఈ ఆరాధన అంతా ఈ మీటింగ్ అంతా ప్రభు మీరు అడ్జస్ట్మెంట్ ఆదరించవలసిందిగా నడిపించమని మీ కృపలో భద్రపడుతున్నారు. ముఖ్యంగా బిడ్డను తల్లిని దీవించి వచ్చారు పెద్ద వచ్చారు లేరండి తులసి గారు అందరూ చదివించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు.
దాని పాలు తాగాలి, ఏకం నుండి ఎక్కడి ఇది ఏకమైన చేసి చాలా రాత్రి తర్వాత పండుకుంటూ ప్రత్యేకమైన ఆహారం తీసుకుని మన ప్రియుని ఇంటించుకోగా ఆయన వారు ఇస్తున్నారు. గులాలు ఎదురు అనుగ్రహించి చేస్తాను సత్యపరమానికి బహుమానం రామాన్ని పుట్టిన కుమారుడు భగవంతుని చేతిలో బాణాలు నింపేవారు. వాటితో తన అందులతో నించుకొని కుటుంబాలు ఇలాగ ఆశీర్వదించబోయింది. ఈయనలో యెహోవాను ఆశీర్వదించు. నీ జీవితాల మధ్య ఏషియను క్షేమ కలిగి చూసేటు, నీ పిల్లల పిల్లలని చూసేటు ఇజ్రాయేలు నీకు సమాజం ఉంది. అందరికీ తెలిసినట్లుగా మరి మే నెల, ఏప్రిల్ నెల 21కి ముందే 20వ తారీఖుకి మరి మేరీమణి పాశ్రామ్ గారికి కోవిడ్ వచ్చింది. చెప్పాలి తప్పకుండా. మరంతా మాకు సహాయం చేశారు. మేము కదలలేని అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, మరి చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి భోజనాలు తయారు చేసి మా ఇద్దరికి గేటు దగ్గరికి పట్టుకొచ్చి అది మాకు అందించి వెళ్ళేవారు. అది గొప్ప సాయం చేశారు. వారికి మరి వందనాలు. స్నేహితులు అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండదు, అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయను అనేటప్పటికి వారిని తీసుకుని వెళ్ళిపోయింది. నాకు ఇంకా టెస్ట్ చేయించుకోలేదు. మళ్ళీ ఆయనకి వచ్చింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆయన రూమ్లో ఉంచడం. చాలా ఇబ్బంది పడ్డాము. చాలా మానసికమైన క్షోభను అనిపించాము. మరి ఎంతో ప్రార్థన చేశాము. ఎరుకలో విశాలత కలుగు చేసేవాడు ఆయన. అటువంటి విశాలత కలుగు చేసి ప్రభువు మమ్మల్ని ఈ విధంగా కాపాడి ముఖ్యంగా ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఎస్, కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని అడిగినప్పుడు ఉత్తరం ఇచ్చి, దిక్కుతోచని పరిస్థితులు, ధైర్యం లేని పరిస్థితులు, తర్వాత యేసురత్న గారు మరి ఒక 5 నిమిషాలే, ఎక్కువ కాదు, క్లుప్తమైన హెచ్చరిక, వాక్య హెచ్చరిక చెప్పారు. అదైన తర్వాత మరి మెయిన్ మెసేజ్ ప్రియులు రత్నబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఇచ్చిన తర్వాత 12:30కే మన ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ దినాన్నైనా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు, స్తోత్రం నైనా. మీరు చేసిన మేలును బట్టి వాటిని తలంచుకుంటూనైనా అనుదినము మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి ఆశ్చర్యక్రియలను బట్టి, మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి మరొకసారి స్తుతిస్తూ గణపరుస్తున్నటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నాయన, మా మీదగా ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తెగుళ్ళనైనా మా మీదగా వెళ్ళొచ్చుండగానైనా నాయన నీ అపారమైనటువంటి నీ 2 హస్తాలను ప్రభు మమ్మల్ని కౌగులించుకొని ఈ దినాన్ని ప్రభు సజీవులు ఉంచినందుకు వేలాది వందనాలు, స్తోత్రం ప్రభా. అయినా నీకు వందనాలు, స్తోత్రం నైనా. నాయనా, సేవకులనైన కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా ప్రేమించినైనా మీరు చేసిన మేలునైనా తలపోసుకుంటూ వివరిస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను, అలాగే తండ్రి నీకు వందనాలు నాయన. చంటి బిడ్డను, వారి తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించండి. నీ కృపలు భద్రపరచండి. నీ కోసం నైనా ప్రతిష్ఠించబడినటువంటి, నాజీలు చేయబడినటువంటి బిడ్డలు పెంచడానికి నైనా తల్లిదండ్రులకు తగిన జ్ఞానమును దయచేసి నీ కృపలోనైనా బిడ్డలను ఎదిగింపజేస్తారని నీ పక్షాన్ని ప్రార్థన చేస్తుండగా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. నా వెనుక నిలబడినైనా నీ వాక్యం బోధించుండగానైనా 7 ఆత్మచేత అభిషేకించి నీ కృపలో బలపరుస్తారని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
కూడి వచ్చిన సంఘమునకు, సంఘ పెద్దలకు, సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాక్ష్యం చెప్పగా విన్నాం కాబట్టి మరి దేవుడే సహాయం చేశాడు. ఈ కూడిక ఎంత ఘనంగా అద్భుతంగా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక వాక్యం చదువుకుందాం. 127 ప్రేమించి దీపిక ప్రేమించి మొదటి ఫలం గర్భఫలము దేవుడిచ్చాడు. ఎన్నో ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి ఆయన తప్పించి కష్టాల నుండి ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ బిడ్డను దేవుడే దీవించి ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకోవాలి. తర్వాత మరి ప్రమోద్ తండ్రి గారు ఎక్కడో వర్షాలో ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా దేవుడు కాపాడి దీవించలాగున మనమందరము ప్రార్థన చేద్దాం. దేవుడు సేవకుని కుటుంబాన్ని మరి దేవుడు దీవించి ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకొని దీవించును గాక. ఆమేన్. చాలా శ్రేష్టమైన మాటలు క్లుప్తంగా చెప్పారు. దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి బాబు విషయం చెప్పలేదు, మరి రావడానికి వీలు పడలేదు. మరి ఉన్న చోట నుంచి వేరే డ్యూటీకి వేయటం జరిగింది. ట్రాన్స్ఫర్ మొన్న పూరి నుంచి కురదా రోడ్ అని స్థానానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి సంబల్పూర్ నుంచి 100 కిలోమీటర్ల లోనకి జంగిల్ ఏరియాది. అక్కడ పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇంకా వైల్డ్ యానిమల్స్, క్రూర జంతువులు అన్నీ ఉండే జంగిల్, అడవి ప్రాంతం. అక్కడ డ్యూటీ చేయవలసి వచ్చింది. అంటే పూర్తిగా కాదు, ఒక 15 రోజులు అక్కడ డ్యూటీ వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నాడు. వేరే డ్యూటీ మీద పంపడం కారణంగా సెలవు దొరకలేదు, అందు గురించి రాలేకపోయాడు. మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ సమయంలో మనం ఎండింగ్ వచ్చేసాం. ప్రియులు రత్నబాబు గారు ఒక 25 మినిట్స్, నాట్ 30, 20 or 25 మినిట్స్ దేవుని వాక్యాన్ని చెప్తారు. జాగ్రత్తగా మీరు అందరూ ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం గ్రంథం 42వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం గ్రంథం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వారిని బట్టి నేను స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. గతించిన దినాలలో నాయన వారి జీవితంలో ప్రతికూలత మరి ఏర్పడినప్పుడు కేవలం నీ యందు
విశ్వాసం ఉంచడం ద్వారా నాయన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన నామములో నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలండి. సమయం ముందుగా చెప్పబడింది. నేను విస్తరించి మాట్లాడాలి. చెప్పాల్సిన సంగతులు స్పష్టంగా మీ గురించి చాలా ప్రతికూలమైన స్థితిలో రావడం నేను విన్నా. కొన్ని సందర్భాలు ఫోన్ చేసి ఆయన ఈరోజు ఈ సభలో నన్ను కూడా వీడియో బాబా విను బాబాయ్ మట్టి పాలు కాకుండా కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన చోటగానవే పదిలంగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన చోటగానవే పదిలంగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అపంపించావు. విఫలమవుతున్న నా ప్రయత్నము అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. మరి అపవాది అయినటువంటి శత్రువు తరుముతాడు అనే సంగతిని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇలాగ తరుముతూ వచ్చినప్పుడు మరి యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక, యాకోబు దేవుని మీద నమ్మకం ఉంచాడు కనుక యాకోబు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు. అందుచేతనే మన ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి. మన కుటుంబ జీవితంలో ఎందుకు అంటే మన పిల్లల హృదయాలు జరిగినటువంటి దేవుడు మన దేవుడు. యాకోబు అంటే ఎవరనుకుంటున్నావు? యాకోబు పక్షాన నువ్వేమి బాగున్నా అందరూ ఎత్తుకోవడానికి లేదు కదా, ఎక్కువ అనేవట్లేదు, ఎత్తుకోవద్దు అంటారు. అది కాదు మీరు అందరూ చూస్తారని ఇక్కడ తీసుకురావాలి. ఇది వరకు వస్తారని చూడండి బాబా. అందరినీ వందనాలు చెప్పవా? రైట్, ప్రార్థన చేయండి. అత్యంత ప్రేమ ఈ ఉదయకాల సమయం ప్రభా పవిత్ర ప్రసాద్ గారి ఇంటి వద్ద చేరి ప్రభా అందరితో కలిపి ప్రభా నిన్ను సుధించడానికి నాకు సమయానికి విధించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు మెసేజ్లో మరి పాస్టర్ గారి ద్వారా మరి అననుకూల పరిస్థితులను అనుకూలపరిచే దేవుడు అనుకున్నాడని ప్రభా మరి వాక్యం విన్నాం. తప్పకుండా ప్రభా మా పరిస్థితులను మీరు చక్కబెట్టి మార్చి ప్రభా మరి ఈ లోకంలో మీరు జీవించుగా ఎన్నిక కలిగిన వారిగా మమ్మల్ని చేస్తున్నందుకు ఎన్నిక లెక్కలేదు స్తోత్రాలు తెలుస్తున్నాం. మా పూర్వీకులను ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నిక లేని వారిగా జీవితాలను గడిపినారు. అలా కాకుండా ప్రభా మా యొక్క జీవనోపాధికి ప్రభా మరి ఎన్నో మరి
ఎన్నెన్నో పరిస్థితులను కల్పిస్తూ కువైట్ ప్రాంతానికి ప్రభా, అలాగే ప్రభా అరేబియన్ కంట్రీస్ ప్రాంతానికి ప్రభా, అలాగే ప్రభా మేమందరము కూడా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుని అనుకూల పరిస్థితులను చక్కబెట్టినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నీ అంత విశ్వాసం ఉంచి ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి కృపను గ్రహించుతున్న విధానానికి మరొకసారి మీకు కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించుతున్నాం. అలాగే ప్రభా ఈ కుటుంబంలో మీరు అనుగ్రహించిన మరి మనవడు ప్రభా మా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమైనటువంటి బిడ్డను అనుగ్రహించినందుకే నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించున్నాం ప్రభా. తమ ప్రియులు నిద్రించుతుండగా ఆయన మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీరు అనుగ్రహించిన విధానానికి ప్రభా మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. అలాగే ప్రభా మరి ప్రసాద్ గారి ఇంట్లో మరి కోవిడ్ నుండి ఆ ప్రమాదాల నుండి మరి రక్షించినందుకై కాపాడినందుకై మంచి హెల్త్ను అనుగ్రహించినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మా ప్రభువును క్రీస్తు వారి పుణ్యనామమును బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మాస్టర్ గారు అందరూ తల వంచండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి ఈ సమయం వరకు కాపాడి మీ సాన్నిధ్యములో ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు. అలాగే నాయనా అయ్యా ప్రసాద్ గారి కుటుంబాన్ని బట్టి, అయ్యా ప్రమోద్ కుటుంబాన్ని బట్టి, వారి అత్తగారి కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇచ్చిన బాబును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల అయ్యా ఇంతవరకు వాక్యం చెప్తున్నాం ఈ దాసుని పైన, అలాగే వారి కుటుంబం పైన, కూడి వచ్చిన మరి సంఘము పైనను, బంధువుల పైనను, స్నేహితుల పైనను నీ కృప మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ భోజనం చేశారండి. భోజనాలు సిద్ధపరచబడ్డాయి. ఎవరి బెడ్లో కొంచెం అవన్నీ సర్దేసి సిట్టింగ్ అయింది చూడండి. చిన్న మరి ప్రణయ్ Morning, come on. పోతుతాడు భలే పోతుతాడు. బుగ్గలాట పట్టుకోతా అంటున్నాడు. కాదు ఎందుకన్నా నువ్వు ఊపిసి నలిపేస్తున్నావు. నేను చూస్తున్నాడు రా, నన్ను తొక్కేస్తున్నాడు. జాస్మిన్ పాల్. కాదు జస్సు ముద్దు పేరు, అసలు పేరేమో జస్విన్. పాలు లేదు. Jasmine Paul, Luke Jasmine. Benny.
సరే మూడు పూలు సరిపోతుంటావా వస్తుందా ప్లేట్ వేసిన పల్లి